హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్చన. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొత్త ప్రోడక్ట్ యొక్క ఫ్రీ డీలర్షిప్ ఆపర్చునిటీతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్. మనలో చాలా మంది చాలా రకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే కస్టమర్స్ మాత్రం ఎప్పుడు మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ప్రోడక్ట్స్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన ఓ ప్రోడక్ట్ యొక్క ఫ్రీ డీలర్షిప్ అవకాశాన్ని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మనం ఏదైనా కొత్తగా ఆలోచించి వ్యాపారం మొదలు పెడితే సరికొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఆ బిజినెస్ ఏంటి అంటే పని ఒత్తిళ్లు మరియు ఇతర కారణాల వల్ల చాలామంది టీ మరియు కాఫీ తాగుతున్నారు. మరికొందరు జ్యూస్ మరియు మిల్క్ షేక్లు తాగుతారు. వీటిని సేవించడానికి ప్లాస్టిక్ కప్స్ని, గ్లాసెస్ని వాడేవారు. కానీ కరోనా కారణంగా చాలా మందికి ఆరోగ్యం పైన శ్రద్ధ పెరిగిపోయింది. ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన పేపర్ కప్స్ని, ఎడిబుల్ టీ కప్స్ని వాడుతున్నారు. బిస్కెట్ కప్, అందులో టీ తాగేసి కప్ తినేయాలి. టీ తాగటం వరకు ఓకే, కప్ తినడం ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, అది బిస్కెట్ కప్, మరి అందుకే తినేయాలి. ప్రకృతిని కాపాడే క్రమంలో భాగంగా కేరళలోని త్రిశూర్లో ఓ బేకరీ వినూత్న ఆలోచన ఇది. ఇంకేముంది, ఆచరణలో పెట్టేసింది. ఆచరణలో పెట్టడమే తరువు మంచి గిరాకీ అందుకుంది. బిస్కెట్ తయారీ వ్యాపారం జోరున ఊపందుకుంది. ఆ బేకరీ ముందు జనాలు టీ తాగటానికి బార్లు తీరుతున్నారు. చాయ్ కన్నా కప్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టీ తాగాక కప్ని చాలా బాగా ఇష్టంగా తింటున్నారు. బిస్కెట్తో ప్రత్యేకంగా తయారు చేసిన కప్లో టీని సేవిస్తున్నారు. ఈ కప్కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చాయ్ ఎంత వేడిగా ఉన్నా 20 నిమిషాల వరకు కప్ మెత్తబడకుండా ఉంటుంది. అసలు ఈ కప్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకు ఈ ఎడిబుల్ టీ కప్స్కి ఇంత పాపులర్ అయ్యాయి అంటే, ఎడిబుల్ టీ కప్స్ పర్యావరణానికి హితం కావడంతో ఈ కప్స్ తయారీతో పాటు వీటి వాడకం కూడా పెరిగిపోయింది. అంతేకాకుండా ఇవి చాలా టేస్టీగా, హైజెనిక్గా ఉండటం, పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండటం, యూనిక్యూ అండ్ అట్రాక్టివ్ లుక్ ఉండడం, ఇవి తినడానికి వయో పరిమితి లేదు. ఈ కప్స్లో వేడివేడి టీ గానీ కాఫీ గానీ అయితే 25 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు ఉంటాయి. అదే ఐస్ క్రీమ్ మరియు జ్యూసెస్ అయితే ఇంకా ఎక్కువసేపే ఉంటాయి. ఇంకా కొన్ని రకాలైన ప్రయోజనాలు ఉండటం వల్ల ఈ కప్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడి ఈ బిజినెస్ మంచి లాభదాయకంగా మారింది. ఇంత డిమాండ్ ఏర్పడిన ఈ ఎడిబుల్ టీ కప్స్ హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి విశాఖపట్నం వారు చాలా తక్కువ ధరకే మనకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర 80 ml, 110 ml కప్స్ అనేవి లభిస్తాయి. వీటితో పాటు ఈ కంపెనీ వారు ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఫ్రీ డీలర్షిప్ ఆపర్చునిటీని కూడా అందిస్తున్నారు. మదురైలో ఒక్క టీ స్టాల్లో రోజుకు 500 కప్స్ సేల్ అవుతున్నాయి. మా ముఖ్య ఉద్దేశం ఒక కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం ఫ్రెండ్స్. ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కనుక మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మరియు మీ ఏరియాలోనే మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్న టీ స్టాల్స్, కాఫీ కేఫ్స్, హోటల్, ఐస్ క్రీమ్ పార్లర్ మరియు క్యాంటీన్లలో ఈ ఎడిబుల్ టీ కప్స్ని ఇంట్లో కూడా వినియోగించవచ్చు. లేదంటే చిన్న చిన్న ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటూ స్టాల్స్ పెంచుకుంటూ పోతారు, వెంటనే శ్రీ హర్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ళను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎడిబుల్ టీ కప్స్కి సంబంధించిన ఫ్రీ డీలర్షిప్తో పాటు టీ బైట్కి సంబంధించిన ఫ్రాంచైజీ అవకాశాన్ని కూడా శ్రీ హర్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫ్రాంచైజీ మరియు డీలర్షిప్ల గురించి స్క్రీన్స్ పైన కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి మన బిజినెస్ ఐడియా. ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching AP channel.